Hi everyone, welcome back to Nusha Sweet Home. This is Usha. Welcome to another cooking video. ఈ వీడియోలో నేను మీకు పొంగల్ని ఈజీగా టేస్టీగా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ మెజర్తో నేను రైస్ తీసుకుంటున్నాను. నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్తో 1 కప్ పెసరబ్యాలు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ రైస్కి ఈక్వల్ క్వాంటిటీతో బ్యాడలు తీసుకుంటేనే ఈ పొంగల్కి చాలా టేస్ట్ వస్తుంది. నా స్టైల్ అని ఎందుకన్నాను అంటే పొంగల్ని చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ స్టైల్స్లో కుక్ చేస్తూ ఉంటారు కదా, అందుకని ఇది నా స్టైల్ అని చెప్పాను. సో నేను ఇక్కడ పెసరబ్యాలని ఫస్ట్ అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఈ బ్యాళ్ళని మంచి రంగు వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. అరోమాటిక్గా వస్తూ ఉంటుంది స్మెల్, అది రోస్ట్ అయ్యే కొద్దీ. అండ్ మనకి బ్యాల్ అనేవి కలర్ చేంజ్ అవుతాయి. పెసరపప్పు కలర్ చేంజ్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని రైస్లోకి వేసుకొని వాష్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. డైరెక్ట్గా అలానే కుక్ చేయొచ్చు, కాకపోతే ఇలా డ్రై రోస్ట్ చేసిన పెసరపప్పుని వేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇక నేను వీటిని కుక్కర్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు రైస్ని ఇంకా ఈ పెసరపప్పుని రెండింటిని మిక్స్ చేసి వాష్ చేసేసుకొని ఇందులోకి తగినంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పొంగల్లోకి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగా ఉంటుంది. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ కూడా పెట్టేసి ఇక స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఇదొక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు నేను అలాగే వదిలేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను, పొంగల్ అవుతూ ఉంటుంది. ఇక చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం నేను ఇందాక మనము పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసాం కదా, సేమ్ ప్యాన్లో కొద్దిగా జీరా, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇక్కడ జింజర్ని యాడ్ చేశాను. నేను కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటాను చట్నీస్ని, కాకపోతే ఇవాళ పొంగల్ కాబట్టి కొంచెం జింజర్ టేస్ట్ వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ అల్లంని యాడ్ చేశాను. ఇప్పుడు ఇక మిక్సీ జార్లోకి పీనట్స్ యాడ్ చేసుకొని ఇక ఇందులోకి మనము రోస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర ఇంకా అల్లంని వేసుకొని, అలాగే ఇందులోకి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని కూడా యాడ్ చేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని అయితే బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దీనికి నార్మల్ రెగ్యులర్గా మనం పోపు ఎలా పెడతామో చట్నీస్కి అలా పెట్టేయటమే. ఇక ఈ చట్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక మనము పొంగల్లో కూడా పోపు పెట్టుకోవాలి కదా, దానికోసం నేను ఇక్కడ మిరియాలని కొంచెం క్రష్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ చాలామంది మిరియాలని డైరెక్ట్గా యాడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకేమవుతుందంటే తినేటప్పుడు మిరియాలు ఉన్నాయి కదా అని చెప్పి ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే మిరియాలని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. సో ఇలా క్రష్ చేసి వేసుకోవటం వల్ల పొంగల్కి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనము సపరేట్ చేయలేం కదా, తినేయగలుగుతాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే నేను కుక్కర్ పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్ అలా వదిలేద్దాము అనుకున్నాను. కాకపోతే పప్పు ఫాస్ట్గా ఉడికిపోయి విజిల్లో నుండి ఇట్లా పప్పు బయటకు వచ్చేసింది అనమాట. విజిల్ రావడానికి చాలా కష్టమైంది. మనము చూసుకోకుండా అలా వదిలేస్తే ఒక్కొక్కసారి కుక్కర్ మూత ఇట్లా పేలిపోయే అవకాశాలు ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ప్రెషర్ అంతా అట్లే ఉండిపోయి బయటకు రాకుండా ఉండే ఛాన్సెస్ వల్ల. సో మనం ఇలాంటి వంటలు ఏవైనా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం చూసుకుంటూ ఉండాలి. చూడండి అక్కడంతా ఎలా పొంగిపోయిందో. సో నేను ఇంకా తీసేసి ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్నాను అనమాట ప్రెషర్ అంతా పోయిన తర్వాత. ఇక ఇప్పుడు పొంగల్కి పోపు పెట్టుకుంటున్నాను. దీనికోసం గీ యాడ్ చేసుకొని అందులోకి జీరా యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కంటే కూడా ఇక్కడ గీ యాడ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 ఎండుమిర్చి అలాగే 1 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని గ్రేటెడ్ జింజర్ని, అల్లంని ఇలా గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా గ్రేట్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మనము లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక ఇందులోకి మనము క్రష్ చేసాం కదా ముందుగానే పెప్పర్ని,
వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడంతా ఇంగువ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము దీన్ని ఈ అల్లం కొంచెం రా స్మెల్ వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇక తీసుకొని పొంగల్లోకి కలిపేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చేసే పొంగల్ ఎలా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చిందంటే తప్పకుండా నాకు ఎలా అనిపించింది అని కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఇప్పుడు ఇక ఇది ఫ్రై చేసుకొని దీన్ని తీసి మనము వేసుకోవాలన్నమాట పొంగల్లో. ఎప్పుడైనా సరే లైక్ మనం కీన్వా ఇలాంటివి మనము ఉడికించేటప్పుడు కుక్కర్లో అలా మనము విజిల్లో నుండి పప్పు బయటకి రావడం లేదా ఇట్లా కీన్వా ఇలాంటివి ఏమైనా బాయిల్ చేసేటప్పుడు అవి బయటకి రావడం చూస్తే మనము వెంటనే కుక్కర్ని స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని తీసేసుకొని ప్రెషర్ అంతా వదిలే వరకు దాన్ని అలా వదిలేసి తర్వాత మూత తీసేసి ఇట్లా సపరేట్గా బాయిల్ చేసుకోవడమే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ముందుగా మనము వేటినైనా ఆపేస్తే మంచిది కదా, ప్రమాదాలు జరగకముందే. సో మనం ఈ ప్రాసెస్లో ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే పొంగల్ని చట్నీతో తినటమే ఇష్టం. మీకు ఎలా ఇష్టం? పొంగల్ తినటం చట్నీతో ఇష్టమా లేదా సాంబార్తో ఇష్టమా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అసలు మీకు పొంగల్ ఇష్టమా లేదా అనేది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు అస్సలు పొంగల్ తినేదాన్నే కాదనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మన టేస్టీ హాట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేను నా పొంగల్ ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాను. మీరు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు టెంప్టింగ్గా ఉందా లేదా అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.